తను ఘంటాపరంగా చెప్పింది సిఎంఎస్ తరఫు నుంచి. ఇప్పుడు ప్రగతిశీల మహిళా సంఘం నుంచి జాతీయ కన్వీనర్ సంతని మాట్లాడాల్సిందిగా మిత్రులందరికీ ఏందా అనుకున్నా ఇట్లా పైకి మిత్రులందరికీ ప్రభుత్వం ప్రకటించిన ఆఖరి యుద్ధం, ఆదివాసీల మీద ఆఖరి యుద్ధం గురించి ఇవాళ చైతన్య మహిళా సంఘం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎంత బలుపు ఈ పాలకులకి, ఎంత దౌర్జన్యం, ఎంత అహంకారం. ఆఖరి యుద్ధం అంటే దీంతో తుడిచిపెట్టేద్దామని కలలు కంటున్నట్టున్నారు. వాళ్ళు ఇలాంటి కళలు ఎన్ని కన్నా ఇటువంటి దౌర్జన్యాలు, డ్రోన్లతో దాడులు, ఆదివాసీ మహిళలు స్నానాలు చేస్తుంటే అక్కడ బాత్రూమ్లే ఉండవు. కొంచెం పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న ఒరిస్సా కళింగనగర్కి అక్కడ టిస్కో ఆందోళన జరుగుతుంటే కళింగనగర్లో 13 మంది ఆ యుద్ధంలో చనిపోయారు. అక్కడ ఎక్స్ప్రెస్ హైవే రాస్తారోకో చేశారు, 1 సంవత్సరం పైన, 1.5 years. అయితే మేము 2-3 సార్లు వెళ్ళాం. నేను ఝాన్సీ మొదటిసారి వెళ్తే స్నానాలు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అది పారిశ్రామిక ప్రాంతంగా సగం అభివృద్ధి అయిన కళింగనగర్లో ఎవరింట్లో బాత్రూమ్ లేదు, అంతా ఓపెన్గా చేస్తారు. వాళ్ళు బ్లౌజులు వేసుకోకుండా కూడా వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. యంగ్ లేడీస్ కూడా బాత్రూము కోసం మేము చాలా తిరిగాం, చాలా ఇల్లు ఎక్కడ దొరకలే, అట్లా ఓపెన్గా చేసాం. అంటే అలాంటి ప్రాంతంలో, అంటే ఇది నేను చెప్తుంది బహుశా 20 ఏళ్ల క్రితమేమో కదా, 15-20 ఏళ్ళు అయి ఉంటుంది. కళింగనగర్ ప్రాంతంలోనే అలా ఉంటే ఆదివాసీ గ్రామాల్లో బాత్రూమ్లు ఎక్కడుంటాయి? అంతా ఓపెన్గానే చేస్తారు. కానీ వాళ్ళకి లేని సిగ్గుని వీళ్ళు కల్పించి సహజంగా ప్రకృతిలో స్నానాలు చేస్తున్న వాళ్ళని తీసుకెళ్ళి మీ సిగ్గు పోయింది, మీ ఇజ్జత పోయిందని వీళ్ళు నిస్సిగ్గుగా ఆ బొమ్మలు, ఆ వీడియోలు చూపించి వీళ్ళని వేధిస్తున్నారు. అంటే ఎంత నీచ సంస్కృతి, ఎంత హీన సంస్కృతి ఆ ప్రాంతంలో తాండవిస్తున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. మానవీయ కోణాలకి పారామీటర్ అంటూ ఉంటే, కొలమానం అంటూ ఉంటే, ఆ కొలమానాల్లో ఉన్నతంగా ఇమిడే సంస్కృతి ఆదివాసీలది. అంత ఉన్నత మానవీయ సంస్కృతి కలిగినటువంటి ఆ ప్రాంతంలో వీళ్ళు చేసే అభివృద్ధి అంటూ ఏమీ ఉండదు. కుంటల్లో నీళ్లు తాగితే పిట్టల్లా రాలిపోతారు మీరు అని కూడా చెప్పరు. విష జ్వరాలు వస్తే మన్నమంతా మంచం ఎక్కుతుందని వాళ్ళకి చెప్పరు. వాళ్ళకి చదువు ఇవ్వరు, విద్య ఇవ్వరు, ఆరోగ్యం ఇవ్వరు, ప్రసూతి మరణాలని నివారించరు. వాళ్ళకి ఏమీ చేత కానీ పాలకులకి ఇంత విధ్వంసం చేసే హక్కు ఎక్కడిది? వాళ్ళ అభివృద్ధిని, ఆ అభివృద్ధి నమూనాని వీళ్ళదైన కోణంలో చూస్తున్నారే తప్ప ప్రజలు కేంద్రంగా ఈ దేశంలో అభివృద్ధి నమూనా ఉందా? ఆదివాసీల కేంద్రంగా అభివృద్ధి అనేది ఉందా? జరుగుతుందా? అటువంటి ఈ పాలకులు అభివృద్ధి మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. సిగ్గు లేకుండా యుద్ధం చేస్తున్నా, ఆపరేషన్ పహార్, ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆ హంట్, ఈ హంట్ అని పెట్టి ఆఖరికి ఆపరేషన్ కగార్ అంటే ఆఖరి యుద్ధం చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఇది ఇవాళ జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అని పోరాడుతున్న ఆదివాసీల మీద ఆఖరి యుద్ధం ఎప్పటికీ చేయలేరు ఈ పాలకులు. ఇటువంటి పాలకులు, ఇటువంటి ఫ్యాసిస్టు నియంతలు ఎంతమంది వచ్చినా ఇది ఆఖరి యుద్ధం అయితే కాదు. ఆ ధైర్యం వాళ్ళకి ఉంది. వాళ్ళని చూస్తూ ఈ రోజుకి మైదాన ప్రాంతాల్లో పోరాటాలు చేస్తున్న, ప్రజా ఉద్యమాల్లో ఉన్న మనకి ఉంది. ఆ ధైర్యం, వాళ్ళు ఇచ్చిన ధైర్యం అటువంటిది. ఆ పోరాడుతున్న, ప్రతిఘటిస్తున్న ఆ ప్రాంతంలో ఆ ప్రతిఘటన ఉద్యమాలు ఇస్తున్నటువంటి స్ఫూర్తి అటువంటిది. ఇవాళ ఈ ఆపరేషన్ కగార్ గురించి మనం మాట్లాడాలి, ఆలోచించాలి, సమాజాన్ని ఆలోచింప చేయాలి. దీని వెనుకున్న పాలకుల నియంతృత్వ పోకడల్ని బాహ్య సమాజానికి అర్థం చేయించాలి.
అవును, ఆ ప్రాంతంలో హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, మానవ హక్కుల ఉల్లంఘన, మహిళా హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. అంతర్జాతీయ తీర్మానాలకి విరుద్ధంగా ప్రపంచ తీర్మానాలు, డిక్లరేషన్స్ అన్నిటికీ విరుద్ధంగా, వ్యతిరేకంగా అక్కడ జరుగుతున్నటువంటి ఉల్లంఘనల పట్ల ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే గౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించేలా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో మీడియా కానీ, ప్రజాస్వామిక శక్తులు కానీ ఎవరైనా ఉంటే ఆ ప్రాంతంలో జరుగుతున్న హక్కుల హననం, ఉల్లంఘన, అణిచివేత, దాని గురించి అర్థం చేయించాల్సిన అవసరం ఉంది. మానవ జాతి సిగ్గుపడేలాంటి విధ్వంసం, మానవ హక్కుల ఉల్లంఘన అక్కడ జరుగుతోంది. అత్యాచారాల పర్వం అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్న దాడులు ఇవాళ ఆ ప్రాంతంలో మారుమోగిపోతున్నాయి. నారాయణపూర్ ప్రాంతంలో ఇటీవల జరిగినటువంటి బీభత్సం, మొత్తం దండకారణ్యంలో సాగుతున్నటువంటి బీభత్సం, డ్రోన్లతోటి దాడులు, సామాన్య ఆదివాసీ ప్రజలకి యూనిఫారాలు వేసి వాళ్ళని మావోయిస్టులుగా మట్టుబెట్టామని చెప్పుకుంటున్నటువంటి ఒక నీచ స్థితి ఇవాళ అక్కడ కనిపిస్తుంది. మామూలు మనుషుల్ని చంపినా, మావోయిస్టుల్ని చంపినా అది హక్కుల అణచివేతే. ఎవరిని చంపినా అది హత్య అవుతుంది తప్ప మరో భాష దానికి లేదు. ఈ పాలకులు గ్రీన్ హంట్ మొదలుపెట్టిన రోజు పచ్చదనాన్ని వేటాడతామని బయలుదేరారు. ఎక్కడిది ఈ పచ్చదనం వేట? ఎందుకు వచ్చింది ఈ పచ్చదనం వేట? ఒకప్పుడు రూజ్వెల్ట్ రెండోసారి గెలవడానికి ముందు వచ్చినటువంటి గ్రీన్ హంట్ ఆపరేషన్ అమెరికాలో నేటివ్ అమెరికన్స్ను ఊచకోతకు వేయడానికి అక్కడ ఉన్న సామ్రాజ్యవాద పాలకులు, వాళ్ళ పోలీసు సైన్యం పెట్టిన పేరు గ్రీన్ హంట్. నేటివ్ ఇండియన్స్ అని మనం చెప్తున్నా, లేదా నేటివ్ అమెరికన్స్ అని చెప్తున్న స్థానిక ప్రజలు ఆ ప్రాంతంలో అడవిలో, ఎవరైనా ముందు ఎక్కడ స్థానికులైనా ఉండేది గుట్టల్లో, జంగల్లోనే కదా. అక్కడి నేటివ్ అమెరికన్స్ జంగల్లో బతుకుతూ ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు లేదా పెట్టుబడిదారులు ఊచకోతలు కోస్తుంటే వాళ్ళకి తెలిసిన పద్ధతుల్లో మన ఆదివాసీలు ఎట్లా అయితే విల్లంబులు బాణాలతో తిరగబడ్డారో అక్కడ నేటివ్ అమెరికన్స్ తిరగబడ్డారు. బ్రిటిష్ వలస పాలకులు కావచ్చు, సామ్రాజ్యవాదులు కావచ్చు, లేదా పెట్టుబడిదారులు కావచ్చు, నేటివ్ అమెరికన్స్ మీద యుద్ధం చేశారు. అక్కడ ఇప్పుడు మన పాలకుల అండదండలతో ఎట్లా చేశారో చేస్తే వాళ్ళు తిరగబడితే దానికి పెట్టిన పేరు గ్రీన్ హంట్, ఆపరేషన్ గ్రీన్ హంట్. ఆపరేషన్ కూడా ఉంది, అది కూడా ఉంది దాంట్లో. రూజ్వెల్ట్ ఆపరేషన్ గ్రీన్ హంట్ అని ఎన్నడో పెడితే ఆ గ్రీన్ హంట్ని తెచ్చి ఆ పేరు పెట్టుకున్న దౌర్భాగ్యులు మన పాలకులు. అక్కడ నేటివ్ అమెరికన్ జంగల్లో లేదా కొండల్లో, గుట్టల్లో ప్రతిఘటిస్తున్నటువంటి నేటివ్ అమెరికన్స్ ఊచకోతల కోసం పెట్టిన పేరే ఆపరేషన్ గ్రీన్ హంట్. పచ్చదనాన్ని వేటాడుతున్నామన్నారు. ఎవడండి పచ్చదనాన్ని వేటాడేది? వీళ్ళే హరితహారాలని మొక్కలు నాటడానికి బయలుదేరుతారు. మొక్కలు నాటేది మీరే, పచ్చదనాన్ని కాపాడుతామని చెప్పుకునేది మీరే, పచ్చదనాన్ని వేటాడేది మీరే. ఈ పచ్చదనం వేట ఎందుకు? ఈ పచ్చదనం వేట ఎందుకో అందరికీ తెలుసు. ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న ట్రెజర్ని హంట్ చేయడానికి, ఆ ఖనిజ సంపదని వేటాడడానికే. ఈ పచ్చదనం వేట ఖనిజ సంపద వేట కోసమే అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ ఖనిజ సంపదను వేటాడడానికి వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి $1 మిలియన్ విలువ చేసేటువంటి మినరల్స్ని దోచుకుపోవడానికి ఇవాళ ఆదివాసుల మీద యుద్ధం అని చేస్తారు. ఆదివాసుల మీద యుద్ధం చేస్తారు. వాళ్ళకి అండగా ఉన్న ఉద్యమకారుల మీద, మావోయిస్టుల మీద కావచ్చు, ఉద్యమకారుల మీద కావచ్చు, వాళ్ళని అణిచిపెట్టడానికి మీరు ఇవాళ ఆదివాసీల మీద యుద్ధం, ఉద్యమకారుల మీద యుద్ధం, దానికి గ్రీన్ హంట్ అంటారు. దానికోసం రెడ్ హంట్ చేస్తున్నారు. ఎర్రధనాన్ని వేటాడుతున్నారు. ఈ ఎర్రధనపు వేట, ఈ పచ్చదనపు వేట పేరుతో సాగేది కేవలం ఖనిజ సంపదల వేట కోసమని మనందరికీ తెలుసు. అక్కడి నుండి ఆపరేషన్ ప్రహార్ అన్నారు, ఆపరేషన్ ఇంకేవేవో పేర్లు పెట్టారు. ఆఖరికి ఆపరేషన్ ప్రహార్ అని మొన్నటిదాకా మోత మోగింది. ఇవాళ ఆపరేషన్ ఖగార్కు వచ్చింది పరిస్థితి.
ఆపరేషన్ ప్రహార్ అయినా కగార్ అయినా ఇవన్నీ ఎందుకో ఇప్పుడు నేను చెప్పినట్లే అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఇవాళ మూడవసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పాలకులు నిన్నటిదాకా ఇదే వేట చేశారు, నిన్నటిదాకా ఇవే హననాలు చేశారు. మరింత రెచ్చిపోయి ఎన్నికల ముందు అమిత్ షా ఏదైతే ప్రకటించాడో, ఏదైతే కంకణం కట్టుకున్నాడో దాన్ని తీవ్రంగా అమలు చేయడంలో భాగమే ఈరోజు ఇటీవల కాలంలో దాదాపు 300 మంది పైగా చనిపోయారు. ఇంతమంది ప్రాణాలు హరిస్తూ అక్కడ సామాన్యులకు కూడా హక్కులు లేకుండా, పిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి లేదు, పసి పిల్లల ప్రాణాలకి భద్రత లేదు. ఇవాళ స్టాన్ స్వామి అనే ఆయన ఒక క్రిస్టియన్ ప్రీస్ట్. ఆయన మావోయిస్టుల కోసం పోలేదు, ప్రజా హక్కులు కాపాడుతానని పోలేదు, పౌర హక్కుల్ని నేనే నిలబెడతానని పోలేదు. ఆయన పౌర హక్కుల ఉద్యమకారుడు కాదు, కార్యకర్త కాదు, ఉద్యమకారుడు కాదు, ప్రజాస్వామికవాదికి కూడా వెళ్ళే ఒక క్రిస్టియన్ ప్రీస్ట్గా ఆ చర్చి తనకిచ్చిన పనిలో భాగంగా వెళితే ఆయనకు అర్థమైంది యువత మాయమైపోతున్నారు, అడ్రస్ లేకుండా పోతున్నారు. గ్రామాల్లో అడ్రస్ లేకుండా పోతున్న ఆ తల్లిదండ్రులు మా కొడుకులు కనిపించట్లే, మా బిడ్డలు కనిపించట్లే అని చెప్తే ఆ లిస్టు తయారు చేసుకుని వీళ్ళంతా ఏమయ్యారు అని వెంటబడ్డాడు క్రిస్టియన్ ప్రీస్ట్గా ఉన్న స్టాన్ స్వామి. అక్కడ మాయమైపోతున్న ప్రజల అడ్రస్ అడుగుతున్నందుకు, లెక్కలు అడుగుతున్నందుకు ఆయన ప్రాణాలకే లెక్క లేకుండా తీసుకెళ్ళి నిర్బంధించారు. నేను పార్కిన్సన్ జబ్బుతో బాధపడుతున్నాను, నాకు ఒక స్ట్రా ఇవ్వండి అంటే ఒక స్ట్రా ఇవ్వడానికి కూడా నిరాకరించి మానవ హక్కుల ఉల్లంఘన అంటే అంతర్జాతీయంగా అర్థమయ్యేలాగా చేశారు ఈ బీజేపీ భారత పాలకులు. అంతర్జాతీయంగా స్టాన్ స్వామి మరణం పట్ల ఆందోళన వ్యక్తమైంది. అది హక్కుల ఉల్లంఘన, అది హత్య అని మాట్లాడారు. అనేక క్రిస్టియన్ సంస్థలు బయటకు వచ్చి మాట్లాడాయి. అయినా కూడా వీళ్ళకి కనీసం అయినటువంటి చీమగొట్టినట్టు కూడా లేకుండా ఆ అణచివేతని, ఆ ఊచకోతల్ని కొనసాగిస్తూ వచ్చారు. దాని పరాకాష్ఠ దశ ఈరోజు ఆపరేషన్ కగార్. ఇప్పటి వరకు కొనసాగుతున్న ఊచకోతల పర్వం, ఆ ఊచకోతల పర్వమే కాదు, దాని అణచివేత కొనసాగింపే ఆపరేషన్ కగార్. నిస్సిగ్గుగా ఈ దేశ పాలకులు ఎవడన్నా కూడా మాకేం లెక్క లేదు, మమ్మల్ని ఎవరేం చెయ్యలేరు అని చాలా ఏమనాలి, మొండిగా కనీసమైనటువంటి మానవ హక్కుల పట్ల గౌరవం లేకుండా మొదలుపెట్టిన యుద్ధం ఇది ఆపరేషన్ కగార్. కానీ నిన్నటి ఎన్నికల్లో వాళ్ళకి అర్థమైంది, చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచిన ఈ పాలకులు కనీసం రామ్లల్లాని ప్రతిష్ఠించాము, అయోధ్యలో రాముణ్ణి, బాలరాముణ్ణి ప్రతిష్ఠించామని అక్షంతలు దేశమంతా చల్లి, దేశమంతా ఏదో ఓట్లు వచ్చేస్తాయని విర్రవీగిన వాళ్ళకి ఆర్ఎస్ఎస్ బీజేపీ క్యాండిడేట్ని అక్కడ పెడితే, ఒక బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ బీజేపీ క్యాండిడేట్ని అక్కడ పెడితే ఒక జనరల్ సీటులో ఒక దళితుడు పోటీ చేసి చిత్తుగా ఓడించాడు. ఇది ఈ దేశంలో రామ్లల్లా, అయోధ్యలో రాముడి మహిమ. అయోధ్యలో సృష్టించిన రాముడు ఇంటింటికి అక్షంతలు చల్లుకున్నారు. మన ఊర్ల పొంటి, మన గ్రామాల పొంటి, మన బస్తీల పొంటి దేశమంతా పోయి అక్షంతలు వేసుకున్నారు. కానీ ఏడైతే రాముడిని పెట్టిండ్రో ఆడ గెలిచే దిక్కులేదు. అక్కడ అత్యాచారాలు జరుగుతుంటే, హత్యలు జరుగుతుంటే ఆపే పరిస్థితి లేదు. ఎవరికి చెప్తారు? అయోధ్యలో ఉన్న ఓటర్లకు ఇవ్వలేని ధైర్యము లేదా భక్తి లేదా ఇంకేదైనా ఇవ్వలేని విశ్వాసం మెరుగు దేశంలో ఇస్తారా? వీళ్ళు ఇవ్వగలరా? 56 స్థానాల్లో 500 ఓట్లకు లోబడి గెలిచారు. 37 స్థానాల్లో 1000 ఓట్లకు లోబడి గెలిచారు. ఇది గెలుపా? కాబట్టి ఇది బలుపు కాదు, గెలుపు కాదు. ఈ పాలకులకు బుద్ధి చెప్పాలి అంటే ఇది సమయం అని మనం భావించాలి. మూడోసారి వచ్చారు, మన నెత్తనెక్కి ఊరేగుతారు అని భయపడాల్సిన అవసరం లేదు. పెట్టారు, ఇక్కడ ఉన్న మా అందరి మీద ఊపాలు ఉన్నాయి. ఈ ఊపాలతోటి వాళ్ళు ఎవరిని ఏమి చేయలేరు. కొంతకాలం నిర్బంధంతో భయపెట్టగలుగుతారేమో కానీ నిర్బంధంతో హక్కులని మర్చిపోయేలా చేయగలుగుతారా? హక్కులని జనము అర్థం చేసుకోకుండా చేయగలుగుతారా? ఈ నిర్బంధాలతో, ఊచకోతలతో, కగార్లతో, ఆఖరి యుద్ధాలతోటి కూడా జరిగేదేమీ లేదు. కాకపోతే ఒక నిర్బంధం పెరుగుతోంది, అణిచివేత సాగుతోంది, మానవ హక్కుల హననం సాగుతుంది. దాన్ని అడ్డుకోవడానికి శక్తి ఉన్న ప్రతి వాళ్ళం, ఊపిరున్న ప్రతి వాళ్ళం, ఉద్యమాల పట్ల గౌరవం ఉన్న ఎవరమైనా, హక్కుల పట్ల గౌరవం విశ్వాసం ఉన్న ఎవరమైనా ఇవాళ మానవ హక్కుల
పునరుద్ధరణ కోసం, మహిళా హక్కుల పునరుద్ధరణ కోసం, ఆదివాసీల హక్కుల పునరుద్ధరణ కోసం పని చేయడమే ఇవాళ ఈ ఆపరేషన్ కగార్ని వ్యతిరేకించడం అంటే. ఆపరేషన్ కగార్ని అడ్డుకోవడానికి ఇంకేం చేయాలి మనం? ఇక్కడ ఉన్న బుద్ధిజీవుల్ని తీసుకెళ్ళి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు వేద్దామా? లేకపోతే బయట మైదాన ప్రాంతాల్లో అక్కడ జరుగుతున్నటువంటి అమానవీయ మారణకాండని, హక్కుల హననాన్ని అర్థం చేయించుదామా? ఇంకా ప్రజల బలాన్ని ఎట్లా కూడగడదామనేది ఆలోచిద్దాం. మనం గొంతు విప్పితే, మనం మాట్లాడితే అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది. ఇవాళ నిర్బంధంతో పట్టినట్టు కనపడుతున్నా, మడమ తిప్పినట్టు కనపడుతున్నా ఈ ఉద్యమాలు మడమ తిప్పే ఉద్యమాలు కాదు. ఇవి జీవించే హక్కు కోసం సాగే ఉద్యమాలు, ఆత్మగౌరవం కోసం సాగే ఉద్యమాలు, ఆత్మవిశ్వాసంతో చేస్తున్న ఉద్యమాలు. ఈ ఉద్యమాలు ఏవి అణచివేతతో పోయేవి కావు, ఆగేవి కావు. కాకపోతే ఇవాళ బయట సమాజం నుంచి మద్దతు కూడగట్టడానికి మనం చేయగలిగే ఏదైనా ఉంటే చేద్దాం. అందులో ప్రగతిశీల మహిళా సంఘం కూడా కలిసి వస్తుంది. ఈ ఉద్యమానికి లీడ్ చేస్తున్న, ఈ ఉద్యమంలో ఎక్కువ మంది నిర్బంధాన్ని ఎదుర్కొంటూ ఈ ఉద్యమాన్ని బతికించుకోవడానికి కొనసాగుతున్న చైతన్య మహిళా సంఘంతో కలిసి నడవడానికి మేము సిద్ధంగా ఉంటాము. ప్రగతిశీల మహిళా సంఘంగా పనిచేస్తామని చెప్తూ సెలవు.